ఎన్ని కేసులు ఉన్నాయని ఆయన పెట్టుకున్నాడు. అలాంటి ఒక పార్టీ మమ్మల్ని ఎమ్మెల్యే గారు చేశారు. ఎమ్మెల్యే గారు 10 నెలలు కావాలి ఏమైనా చేయాలంటే, గెలిచిన 10 రోజుల్లో ఏం కావాలన్నా చేసే రైట్స్ ఉన్న మాకు, మేము గెలిచింది మా నాయకుడు సూచించింది ఈ రాష్ట్రం కానీ ఈ నియోజకవర్గం కానీ అభివృద్ధి జరగాలి, అభివృద్ధి కోసం పాటుపడండి అన్నారు. కాబట్టి మేము అహర్నిశలు అభివృద్ధి వైపు పోతుంటే వీళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టడం, లేదా వాళ్ళే ఈరోజు మా పార్టీ 43వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటామని నిన్నంతా ఎంతో వైభవంగా మా బీసీ వెల్ఫేర్ భవనం కానీ మా మంత్రి గారు వచ్చి అనేక శంకుస్థాపనలు చేసింది. వాళ్ళు జీర్ణించుకోలేక ఇటువంటి వాటికి పాల్పడి అనవసరమైన అంటే ఎమ్మెల్యే గారిని దీంట్లోకి తెచ్చి మీరు ఎవరైనా ఎక్కడైనా కూడా భారతదేశంలో నా ఒక ఐడి కొడితే ఎక్కడ ఏ కేసు ఉన్నా కూడా మీ అందరికీ ఆన్లైన్లోనే వస్తుంది. ఎటువంటి కేసు లేని నన్ను ఇది ఎమ్మెల్యే గారు ఇటువంటివి చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు ఇది చేశారు అది చేశారంటూ రాత్రంతా సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. నేను ఈ సందర్భంగా నేను ఎస్పీ గారిని కానీ డిఎస్పీని కానీ స్థానిక పోలీస్ వారందరినీ ఒకటే కోరుకుంటా, ఇటువంటివి ఎక్కడ కూడా ఎవరు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా మీరు ఎప్పుడైతే ఆ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు మీరు సమోటోగా ఒక కేసు నమోదు చేసుకొని కానీ వాళ్ళపై చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఇవన్నీ జరిగేది కాదు. అయితే దీంట్లో ఏదో కుట్ర కూడా దాగి ఉంది. ఎందుకంటే మన చిత్తూరు అభివృద్ధి చెందడం వాళ్ళు